అందరికీ నమస్కారం అండి. వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అలాగే మన నరసరావుపేట డైనమిక్ లీడర్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయో, రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలు పరిశ్రమలు స్థాపించకుండా వెనక్కి వెళ్ళిపోయినాయో, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రాష్ట్రంలోకి పరిశ్రమలు రావడానికి ఆసక్తికరంగా ఉన్నాయనేటువంటి విషయం మనకు అర్థమవుతోంది. ఎలాగంటే నిన్న లూలుకు సంబంధించి ఆ లూలు కంపెనీ చైర్మన్ మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మళ్ళీ లూలు కంపెనీ ఇక్కడ స్థాపిస్తామని కానీ దానిని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. గోద్రేజ్ కంపెనీ కానివ్వండి, అలాగే గూగుల్కి సంబంధించినటువంటి పరిశ్రమ ఇక్కడ స్థాపించడం కానివ్వండి, ఫాక్స్కాన్ కంపెనీ కానివ్వండి, అలాగే జేఆర్, హెచ్సిఎల్, మరి శ్రీ సిటీ, ఇట్లాంటి పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రంలో వారి ప్లాంట్లను ఇంప్లిమెంట్ చేయడానికి స్థాపించడానికి ముందుకు రావడం జరుగుతుంది. మరి నిజమే కదా, రాష్ట్ర ప్రభుత్వం ఎంత జవాబుదారీతనంగా ఉంటే ఈరోజు ఇన్ని కంపెనీలు వచ్చి పరిశ్రమలు స్థాపించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని ముందుకు రావడం రాష్ట్రానికి సంతోషకరమైన విషయమని, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందని చాలా సంతోషంగా మరి చెప్పడం జరుగుతుంది. అలాగే మన నరసరావుపేట నియోజకవర్గంలో కూడా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో మరి ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నరసరావుపేటలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగకుండా ప్రతి నిత్యం నిఘా నేత్రంలో నరసరావుపేటని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు మా చదలవాడ అరవింద్ బాబు గారు శాసనసభ్యులని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఆ విధంగా ముందుకు వెళ్తామని కూడా మరి మీకు తెలియపరుచుకుంటూ మీ అందరికీ నమస్కారం. నా పేరు గడ్డిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ యువసేన పల్నాడు జిల్లా, అలాగే మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎస్ఎంసి చైర్మన్. అందరికీ నమస్కారం.